సినిమా గ్లామర్ తోనే హీట్ ఎక్కించిన ఆ హీరోయిన్లు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిచి అదుర్సనిపించారు. అయితే ఈ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. మరి వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారో చూద్దామా? అందరూ అనుకున్నట్లుగానే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోంది. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. గెలిచిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి తొలిసారిగా బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. కంగనా రనౌత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విక్రమాదిత్యపై 75,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడైన విక్రమాదిత్య సింగ్ను చిత్తు చేసింది. రాజకీయాల్లో అడుగుపెట్టి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన కంగనా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తన విజయంపై హర్షం వ్యక్తం చేసిన కంగనా రనౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితోనే తాను విజయం సాధించానని చెప్పారు. ఇక మరో సెలబ్రిటీ విషయానికి వస్తే గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల మెప్పు పొందారు రచనా బెనర్జీ. ఆమె పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి ఎంపీగా విజయం సాధించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బెంగాలీ నటి రచనా బెనర్జీ అక్కడి రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే మరో నటి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజారిటీ తేడాతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. బెంగాలీలో సుమారు 200 వరకు సినిమాల్లో నటించిన రచన ఒడియాలోనూ ఎక్కువ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీస్లో నటించింది. వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమామాలిని భారీ విజయం సాధించింది. యూపీలోని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హేమామాలిని మరోసారి బంపర్ మెజారిటీతో గెలిచింది. బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగర్పై సుమారు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మొత్తానికి అటు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అందాల భామలు ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అంటూ పాలిటిక్స్ లో బిజీ కానున్నారన్నమాట. గ్లామర్ కు పాలిటిక్స్ తోడు కావడంతో ఈ సెలబ్రిటీల క్రేజ్ మరింత పెరిగిందంటున్నారు ఫ్యాన్స్.